నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ మూడో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 127 రన్స్కే ఆల్అవుట్ చేసింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తరఫున జెమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అరంగేట్రం చేసిన కార్తిక్ శర్మ 18 పరుగులు చేయగా కీలక ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్మెన్ ఎవరూ 10 పరుగుల మార్కును చేరలేకపోయారు. 17 ఏళ్ల తర్వాత రాజస్థాన్ తరఫున ఐపీఎల్లో ఆడుతున్న రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ కూడా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మ, రవి బిష్నోయ్ అరంగేట్రం చేసిన బ్రిజేష్ శర్మ చెరో వికెట్ తీశారు. ఒక బ్యాట్స్మెన్ రన్అట్ కూడా అయ్యాడు. కేవలం సంజు మాత్రమే కాదు, రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం కుదేలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా జోఫ్రా ఆర్చర్ వేసిన ప్రమాదకర బంతికి 6 పరుగులకే అవుట్ అయ్యాడు. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 0 పరుగులకే ఫెవిలియన్ చేరడంతో చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే సమయానికి సిఎస్కే 41 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్లు పడడం ఆగలేదు. సర్ఫరాజ్, శివన్ దూబే, కార్తిక్ శర్మ, నూర్ అహ్మద్ ఇలా వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 12.5 ఓవర్లకే 8 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓవర్టన్ ఒక్కడే చెన్నై తరఫున ధాటిగా ఆడాడు. ఓవర్టన్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేసి చివరి వికెట్గా ఫెవిలియన్ చేరాడు. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ అయిన సంజు శాంసన్ తన పాత జట్టుపైనే విఫలం కావడం విశేషం. రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వైదొలిగిన తర్వాత సంజు కూడా జట్టు మారడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు చెన్నైకి అతను భారంగా మారుతున్నాడని అభిమానులు అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో బాధ్యతారహితంగా వికెట్ పారేసుకోవడంపై విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. చూసారుగా వ్యూవర్స్, ఇవి ఇప్పటివరకు నా స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్.